విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడిబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. రెండు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. మరోవైపు అసమ్మతి నేతల తిరుగుబాటుపై ఎస్కోట ఎమ్మెల్యే కడిబండి స్పందించారు. బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయిస్తారని తెలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని చెప్తున్నారు. కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం టికెట్లు ఇస్తుందన్నారు. ఎమ్మెల్యేతో పాటు మరో నాయకుడు ఏదో ఆశించి ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు కడిబండి. పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వారి వారి అర్హతల మేరకు వాళ్ళకున్న వాళ్ళు చేసే పనితీరుని బట్టి టికెట్లు ఇస్తారు. ఎవరో ఏదో అంటే దానికి నేను స్పందించడానికి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని, ఎవరో చేస్తారు చేయరు అనేది వాళ్ళ సంభాషణ తప్పితే ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. అధిష్టానం నుంచి నువ్వే అభ్యర్థివి, నువ్వే జాగ్రత్తగా వర్కౌట్ చేసుకున్నారు. మొన్న వైవి సుబ్బారెడ్డి గారికి అనౌన్స్ చేశారు. మంత్రి గారు అప్పటి నుంచి జాగ్రత్తగా అన్ని కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమన్నారు. సో ఈ మధ్యలో ఎవరికైనా ఆశలు గట్టి పుడితే దానికి నేనేం చేయలేను కదా. అంటే మళ్ళీ మీకు టికెట్ వస్తే కనుక మళ్ళీ ఏ విధంగా కోఆర్డినేట్ ఇది ఒక పార్టీ ఇది. సో ఎవరో కూడా పార్టీలను దాటి ఎవరు వెళ్ళడానికి లేదు. సో ఈ పార్టీలో అయితే ఆ క్రమశిక్షణ ఉంది. అన్నిటి మించి మాకు పెద్ద ఆయన ఉన్నారు కదా, మంత్రి గారు ఉన్నారు. రేపు మాకు ఎంపీ గారు ఝాన్సీ మేడం అయితే అందరినీ కోఆర్డినేట్ చేయడానికి మా పెద్దలు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.